అందరికీ ఈరోజైతే నా వీడియో నా తమ్ముళ్ళని చూసే వచ్చేసి ఉంటారు నా వీడియోలకి. ఏంటంటే నా ఛానల్ స్టార్ట్ అయ్యి కరెక్ట్‌గా 1 మంత్ అయితే అవుతుంది. ఈ 1 మంత్‌లో అయితే నాకు బాగా వ్యూస్ వచ్చారు. సబ్స్క్రైబ్స్ కూడా బాగానే వచ్చారు. నేను ఇన్ని సబ్స్క్రైబ్స్ వస్తారని కూడా నేను అనుకోలేదు. ఇందులో కొన్ని సబ్స్క్రైబ్స్ అయితే మేమే చేయించుకున్నాను. నేను చేయించాను. ఇంకా మా బాప అయితే ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకెవరిని కనిపించిన వాళ్ళందరి చేత అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించింది. ఇంకా నేను కొంతమందికి చెప్పాను సబ్స్క్రైబ్ చేయండి అని, వాళ్ళు కూడా చేయించారు. అలా 300 వరకు అయితే నాకు సబ్స్క్రైబ్ అయితే వచ్చాయి. ఈ 1 వీక్ బ్యాక్ అయితే నేను అస్సలు ఎవ్వరికీ చెప్పలేదు. ఇంకా స్టార్టింగ్ చెప్పినంత అయితే ఇంకెవరికి చెప్పలేదు. ఇంకా ఇంకా నాకైతే చెప్పాలని లేదు. ఇంకా అదే సరే ఎలా అవుతాయని చెప్పి అయితే ఇంకా ఆగాను. ఇంకా ఈ 1 వీక్ బ్యాక్ అయితే నాకు ఇంకా ఈ వచ్చిన 300+ అన్నీ నాకు ఇంకా ఓన్గా వచ్చిన సబ్స్క్రైబ్స్ అని చాలా బాగానే వస్తున్నాయి. సబ్స్క్రైబ్స్ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. దాంతో అయితే నేను ఇంకా బాగానే ఇంకా ఈ రోజుకైతే ఇంకా 1 మంత్ అయింది. ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే అసలు నేను మామూలుగా వీడియోస్ హెయిర్ ప్యాక్స్ మామూలుగా బ్యూటీకి సంబంధించినవి ఇంకా టైలరింగ్ సంబంధించినవి ఇలా కుకింగ్ ఇలా పెడదామైతే అనుకున్నాను. కామెడీ అయితే పెడదాం అనుకోలేదు. నేను ఆ ఉద్దేశం కూడా లేదు నాకు. కానీ నేను చేసింది కామెడీ వీడియోలకే నాకైతే వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబ్స్ కూడా పెరిగాయి. ఇంకా దాని గురించి చెప్దామని అయితే నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ నా కామెడీ వీడియో టమాటీలు అడిగాను. ఇంకా టమాటీల కోసం అయితే నేను తీద్దామని చెప్పి మా పక్కనే అత్త వరుస అవుతుంది తను నేను అయితే తీసుకున్నాము. మా ఇద్దరం కొంచెం క్లోజ్గా ఉంటాం కదా, దాంతో పాటు అయితే తీసుకున్నాము. ఇద్దరం నేను ఇలా చేస్తాను నువ్వు చెయ్యు అంటే సరే అని చెప్పి అయితే చేసింది. ఇంకా అది కామెడీ వీడియో అయితే నేను అడిగాను. నేను అది చూసి అయితే ఆ వీడియో ఇంకా బయటన ఏమనుకుంటారు కానీ నేను ఇలా చేశానా అని చెప్పి అయితే ఇంకా నాలో నేనే నవ్వుకున్నాను. ఇంకా అయ్యో బాబాయ్ నేనేనా ఇలా చేశాను అని చెప్పి ఇంకా దాంతో పాటు ఇంకా అలా ఆ ఒక్క వీడియో అయితే చేశాను. తర్వాత మా బుజ్జమ్మని ఆ రోజు ఉదయం అక్కడ తీసాం, సాయంత్రం ఆ రోజు సండే. ఆ రోజు మా బుజ్జమ్మ ఉంది, తనతో అయితే తీసాను. కామెడీ అంటే ఏదో మామూలుగా చదివాను. దాంతోపాటు అది తీద్దామా అని చెప్తే అది ఓకే అత్త అని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా ఇద్దరం దాంతో పాటు కూడా తీసాను నేను. ఇంకా తీయడంతో బాగానే వ్యూస్ అయితే వెళ్ళాయి. అంతకుముందు షార్ట్స్ పెట్టాను, అవి ఇంకా స్లోగా వెళ్ళాయి. 500 700 దగ్గర అయితే వెళ్ళాయి. ఇవైతే కొంచెం బాగానే వెళ్ళాయి. ఇంకా ఏం చెయ్యాలా అని ఆలోచించాను మా అత్తమ్మతో. ఇంకా చాలామంది వీడియోలు తీస్తున్నారు కదా, చూస్తున్నాను అత్తమ్మలతో అయితే తీస్తున్నారు కదా అని చెప్పి మా అత్తమ్మ అయితే మార్కెట్కి వెళ్తుంది. మార్కెట్కి వెళ్ళే టైంలో అత్తమ్మ మన ఇద్దరం ఇలా చేద్దామా మార్కెట్కి, అది దానికి సంబంధించింది అయితే చేశాను. అది చూడండి, చూస్తే తెలుస్తుంది. ఇంకా ఆ వీడియోతో అయితే ఇంకా వీడియో పెట్టగానే అయితే నాకైతే సబ్స్క్రైబ్స్ బాగానే వచ్చాయి. సబ్స్క్రైబ్స్ వచ్చి వ్యూస్ వచ్చాయి. ఇంకా దాంతో అయితే మా అత్తమ్మ నేను చేయడం వల్ల బాగానే వస్తున్నాయి అని చెప్పి అయితే ఇంకా రోజు చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఈ 1 వీక్ బ్యాకేని ఆ 1 వీక్ నుండి అయితే నేను ఇవి పెడుతున్నాను. అప్పటి నుండి నాకు వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ వస్తున్నాయి. ఒక వీడియోకి అయితే షార్ట్ వీడియోకి అయితే 50+ సబ్స్క్రైబ్స్ వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇంకా దాంతో పాటు ఇంకా అలాగే తీద్దామని చెప్పి రోజుకోటైతే అప్లోడ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోలు కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా, లాంగ్ వీడియోకే వాచింగ్ టైం పెరుగుతుందంట. అందుకనే లాంగ్ వీడియోలు కూడా ఏదో ఒకటి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఒకటి అనుకొని అయితే దిగాను ఇందులోనికి. కుకింగ్ అని మామూలుగా టైలరింగ్ అయితే నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను, దాని గురించి చెప్దాము ఇది అది అని దాని గురించి అనుకున్నాను. ఇలా కామెడీ వీడియోలు తీద్దామని అసలు అనుకోలేదు. కానీ కామెడీ వీడియోలు అయితే తీయడం వల్ల నాకు కూడా ఇలా చేయడం కూడా నేను ఇలా చేస్తానా అని కూడా నేను అనుకోలేదు. కానీ చేస్తున్నాను బాగానే. ఇంకా మా అత్తమ్మ కూడా బాగానే ప్రయత్నిస్తుంది. ఇలా చేయడంతో ఇద్దరం అయితే చేస్తున్నాము. ఇదేనండి నా 1 మంత్ జర్నీ. నా 1 మంత్ జర్నీలో ఇలా జరిగింది. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ కానీ పెడితే ఇలా ఏవి ఫాస్ట్గా వెళ్తే ఆ వీడియోలు అయితే తీయండి.
అలా తీయడంతో పాటు మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి. ఇంకా మన ఛానల్ గాని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇంకా బాగా నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. అలా అయితే మన ఛానల్ అందరికీ తెలుస్తది. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.